కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని శైలజ అనే విద్యార్థిని మృతి చెందిన ఘటనలో జిల్లా వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థిని శైలజ మృతిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు నేడు మూతపడ్డాయి. పలు చోట్ల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే గురుకుల విద్యార్థిని శైలజ మృతిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో విద్యార్థి యోజన మాలి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థి యోజన సంఘాలకు చెందిన నాయకులతో పాటు మాలి సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. శైలజ మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలంటూ బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయలతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ ఈ నెల 29వ తేదీన నిర్వహించే దీక్షా దివస్ను నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పత్తిలోడుతో వెళ్తున్న వ్యాన్ దగ్ధమైంది. మంటలు అంటుకోగానే వ్యాన్ డ్రైవర్ అప్రమత్తంతో వ్యవహరించి వ్యాన్ను నిలిపివేసి క్యాబిన్లో నుంచి దూకివేయడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపైనే వ్యాన్ దగ్ధమవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తూ ఉన్నది. చెన్నూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మున్సిపాలిటీ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ 8 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అకారణంగా తొలగించాడని ఏకపక్షంగా వివరిస్తున్నాడంటూ సమావేశాన్ని బహిష్కరించారు కౌన్సిలర్లు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కుమార్ దీపక్కు కమిషనర్ మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు కౌన్సిలర్లు.